విజయవాడ దుర్గ గుడికి విద్యుత్ సరఫరా నిలిపేయడానికి కారణం ఏంటి? ఆలయ అధికారులు ఏమంటున్నారు? విద్యుత్ శాఖ ఇస్తున్న క్లారిటీ ఏంటి? విజయవాడ దుర్గగుడి ఈవో విద్యుత్ శాఖ మధ్య చర్చలు సఫలం కావడంతో కనకదుర్గమ్మ గుడికి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. అంతకుముందు విద్యుత్ బిల్లులు చెల్లించలేదు అన్న కారణంతో బెజవాడ కనకదుర్గమ్మ గుడికి విద్యుత్ సరఫరాను నిలిపేశారు. ఈ క్రమంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా విద్యుత్ సేవలకు అంతరాయం లేకుండా జనరేటర్ల సాయంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. అయితే విజయవాడ దుర్గగుడికి విద్యుత్ బిల్లులు బకాయిలు 3 కోట్లున్నాయని అధికారులు చర్యలు తీసుకున్నారు. 2023 ఫిబ్రవరి నుంచి బిల్లులు చెల్లించలేదన్న విద్యుత్ శాఖ నోటీసులు ఇచ్చినా స్పందన లేకపోవడంతో విద్యుత్ ను నిలిపేసింది. పాత బకాయిల కారణంగానే పవర్ కట్ చేశామని చెప్పని విద్యుత్ శాఖ అధికారులు చెప్తుంటే ఇటు విద్యుత్ శాఖ నుంచి కూడా దేవస్థానానికి నిధులు రావాల్సి ఉంది. దాంతోపాటు ఫ్రీ సర్వీసులు కూడా ఉన్నాయి. దానికి కూడా బకాయిలు చెల్లించాలని చెప్పని నోటీసులు పంపించారని చెప్పని ఆలయ అధికారులు చెప్తూ ఉన్నారు. గత 2 ఏళ్లుగా దేవస్థానం నుంచి ఏపీ విద్యుత్ మండలికి ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నారు. ప్రతిగా దేవస్థానానికి చెందిన 10 సర్వీసులకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నారు. అయితే ఆ సర్వీసులపై ఇప్పుడు బిల్లులు చెల్లించాలని కోరుతూ అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపేశారు.